హాయ్, ఈ వీడియోలో తమ్ముడిలో నేను చెప్పినట్టుగా నమ్మేవారు లేరా లేదా నమ్మకాన్ని నిలబెట్టుకునేవారు లేరా. వెల్త్ క్రియేషన్లో మనం ఎప్పుడు కూడా ఒంటరిగానే వెల్త్ క్రియేషన్ చేయలేము. మనకంటూ టీమ్, అడ్వైజర్స్, సపోర్ట్, ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, బయటి వాళ్ళు ఏమనండి, ఎవరో ఒకరు ఉండాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ఒకే ఒక వ్యక్తి వెల్త్ క్రియేషన్ చేసినట్టుగా చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అది ఎంత పెద్ద బిజినెస్ పర్సన్ అవనివ్వండి, లేదా ఒక CEO అవనివ్వండి, ఎవరైనా ఒక టీం, ఒక మెంటర్, ఒక గ్రూప్, ఒక కంపెనీ, ఇలా ఒక ఆర్గనైజేషన్ అనేది ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా కూడా అట్లీస్ట్ మనకి ఒక మెంటర్, ఒక సపోర్టివ్ ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అవసరం. ఇక్కడ చాలా మంది డబ్బు సంపాదించాలని చెప్పి పరిగెత్తుతూ ఉంటారు, డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు. కానీ కొంతమందికి ఉన్న ప్రాబ్లం సరైన గైడెన్స్, సరైన సపోర్ట్ లేదు అని చెప్పి బాధపడ్డారు. మరోవైపు చాలా మందికి ఆ గైడెన్స్, సపోర్ట్ ఉన్నా దాన్ని తెలుసుకునే అవకాశం కానీ ఆ మైండ్ సెట్ కానీ చాలా మందికి ఉండదు. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఒక మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీలో కొన్ని సీన్స్ కానీ లేదా మూవీ సబ్జెక్ట్ కానీ మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది మన యొక్క వెల్త్ క్రియేషన్కి అండ్ మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనకి ఒక మెసేజ్ లేదా మీనింగ్ కూడా ఇస్తూ ఉంటుంది. మొదటి సెషన్లో మీరు గమనిస్తే రామ్కీ గారికి అండ్ దుల్కర్ సల్మాన్ గారికి ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది. దుల్కర్ సల్మాన్ ఎప్పుడైతే రిస్క్ చేసి రామ్కీ గారు నమ్మి డబ్బులు అయితే ఇస్తారు, కానీ ఆ తర్వాత తను భయపడుతూనే ఉంటాడు. ఈయన మళ్ళీ తిరిగి వస్తాడా రాడా, ఫ్రాడ్ చేస్తాడా ఏమని చెప్పేసి భయపడతా ఉంటాడు. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సార్, నమ్మినందుకు. థ్యాంక్ యూ సార్, నిలబెట్టుకున్నందుకు. ఉన్న డైలాగ్ ఏంటంటే, నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అని చెప్పి రామ్కీ గారు చెప్తే, నా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారని చెప్పేసి దుల్కర్ సల్మాన్ తనకి హగ్ చేసుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది కామెంట్ చేశారు, అరే మాకు ఇలాంటి ప్రాఫిట్ చూపించే వ్యక్తి కావాలి అని చెప్పి, లేదా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం అంతా నేను చూశాను. యాక్చువల్లీ ప్రాఫిట్ చూపించే వాళ్ళు, పెర్ఫార్మెన్స్ చూపించే వాళ్ళు, రిజల్ట్ చూపించే వాళ్ళు చాలా మందినే ఉన్నారు. అందులో ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే నమ్మే వాళ్ళే లేరు, ఆ నమ్మకాన్ని ఎక్కువ సమయం ఉంచుకునే వాళ్ళే లేరు. నేను చెప్పేది వాస్తవం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నమ్మే సాహసం అక్కడ ఆ క్యారెక్టర్ చేసిందే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే రోల్ ఇంకొక పర్సన్ చేశారు. అసలు నమ్మకమే లేకపోతే ఇంకొక వ్యక్తి ప్రూవ్ చేయలేడు. బయట చాలా మంది ఫ్రాడ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇవి రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరిని నమ్మకకుండా ఉండడం కరెక్ట్ కాదు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం కూడా కరెక్ట్ కాదు. సో ఎలాంటి పర్సన్స్ నమ్మాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మీనింగ్, ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బిజినెస్లో ఉన్నా, వెల్త్ క్రియేషన్ జర్నీలో ఉన్నా, ట్రేడింగ్లో ఉన్నా, ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నా, ఎక్కడైనా కూడా ప్రాపర్ టీమ్ని, ఒక మెంటర్ని, సపోర్ట్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను చెప్తే చాలామంది తప్పుగా తీసుకోవచ్చు, కానీ వాస్తవం. రీసెంట్ టైమ్స్లో మనం ఇచ్చిన అనాలిసిస్ చాలా వరకు సూపర్ సక్సెస్ఫుల్. ఇక్కడ నా ఎక్స్పర్టైజ్, నా అనాలిసిస్ స్కిల్స్ అంతవరకు చాలా బెటర్గా ఉన్నాయి. కానీ మా స్కిల్స్, మా నాలెడ్జ్ ఇవన్నీ తెలిసినా కూడా చాలా మంది చూస్తా వెళ్ళిపోతూ ఉంటారు తప్ప నమ్మరు. ఇప్పుడు యూట్యూబ్లో లేకపోతే బయట నేనంటే ఎవరో తెలియకపోదు. నా గురించి తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ పీపుల్, కస్టమర్స్ ఎవరైతే 6-7 సంవత్సరాలుగా ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు నమ్మరు. యూ డోంట్ బిలీవ్ మీ, వాళ్ళు ఓన్గా లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్న కస్టమర్స్ కూడా నేను చెప్తున్న అనాలిసిస్ సక్సెస్ అవుతున్నా కూడా దే డోంట్ ట్రస్ట్ మీ. నేను ఇక్కడ ఎవరికి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వమని కూడా అడగట్లేదు. వాళ్ళ ఓన్ అకౌంట్లో ట్రేడ్ చేసుకోండి అని చెప్పినా కూడా చాలామంది నమ్మలేదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, నమ్మేవారు లేరా, నమ్మకాన్ని నిలబెట్టుకునే వాళ్ళు లేరా? ఆబ్వియస్లీ నమ్మకం నిలబెట్టుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ నమ్మే ఆ స్ట్రెంగ్త్ కానీ, నమ్మే ఆ యొక్క మైండ్ సెట్ కానీ చాలామందికి లేదు. అన్ఫార్చునేట్లీ ఫ్రాడ్ లాంటి ప్రొడక్ట్లకో ఎవరో ఫ్రెండ్స్, పనికి మాలిన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు సిల్వరు 3 లక్షలు 4 లక్షల రూపాయలకి వెళ్ళిపోయినప్పుడు కొనుక్కొని చెప్తాడు. అలాంటి ఫ్రెండ్స్ మాట వింటారు. యాదగిరి గుట్ట లాంటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మాట వింటారు. పనికి మాలిన స్టాక్స్ రికమెండ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మాట వింటారు. ఎక్స్పీరియన్స్ ఉండి, నాలెడ్జ్ ఉండి, రియల్ టైంలో ప్రూఫ్ చేస్తున్న మాలాంటి వాళ్ళ మాట వినడానికి ఎవరికి కూడా సాహసం చేయలేరు అండ్ ఆ ఇంట్రెస్ట్ చూపించరు. ఇది వాస్తవం. అండ్ ఇదే మూవీలో ఇంకొక సీన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే దుల్కర్ సల్మాన్ తన యొక్క ఇంపోర్టెడ్ కార్స్ని అమ్ముతారో, ఆ తర్వాత ఎవరైతే మిగతా సపోర్టింగ్ టీమ్స్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తారు. అప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడు, ఎందుకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాం అని. వాళ్ళు మనకి సహాయం చేశారు కాబట్టి వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి, వాళ్ళకి షేర్ ఇవ్వాలి అని చెప్పి ఒక ఎథికల్ వాల్యూ చెప్తారు. ఇదిగో మన ప్రాఫిట్ 20 లక్షలు. ఇది తీసుకోండి.
తీసుకో, ఇది నీకు. ఊరే అంతెందుకురా, తల వేయితే సరిపోద్ది కదా. వీళ్ళు లేకపోతే ఒకసారి మన పరిస్థితి ఈరోజు మీరు నమ్ముతారా, ప్రాఫిట్ చూపించిన తర్వాత కూడా చాలా మంది క్యారెక్టర్ లేకుండా, ఎథిక్స్ లేకుండా ఫీజెస్ ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 20 లక్షలు 30 లక్షల రూపాయలు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో విశ్వాసం చూపించాలి, కానీ ఆ స్థాయి విశ్వాసం చాలా మందికి లేదు. ఇవన్నీ నేను రియల్ టైం డేటా బేస్డ్గా చెప్తా ఉన్నాను. ఇక్కడ చాలా మంది చాలా చీప్ గా లో గ్రేడెడ్ మైండ్ లో ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రోజు XYZ పర్సన్ వచ్చి నా యొక్క సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి ఒక బెనిఫిట్, ఒక ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈయన సహాయం తీసుకున్నాము, సైడ్ పెట్టేద్దాం, ఈయన సపోర్ట్ మనకు అక్కర్లేదు, ఫీజెస్ ఇవ్వాలి ఎందుకని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు తదనంతరం 5 years 10 years డౌన్ ద లైన్ లో చాలా వరకు వెల్త్ ని కోల్పోతారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎథిక్స్, టీమ్ బిల్డింగ్ అనేది లాంగ్ టర్మ్ లో మీ యొక్క వెల్త్ క్రియేషన్ కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతా ఉంది. ప్రతిసారి మీరు మనుషులు మార్చుకుంటా పోతా ఉంటే, ప్రతిసారి అవసరానికి అనుగుణంగా బిహేవ్ చేస్తూ ఉంటే మీకంటూ ఒక బలమైన సిస్టమ్ కానీ టీమ్ కానీ ఉండదు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సేవ్ చేయాలని అనుకుంటాడు, కానీ మనతో పనిచేసిన వ్యక్తులను కానీ, మనకు సహాయం చేసిన వ్యక్తులు కానీ, ఎవరి ద్వారా మనకి ప్రాఫిట్ వస్తుందో వాళ్ళని తక్కువ చేసి చూడడము, లేదా వాళ్ళ యొక్క డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోవాలని అనుకోవడం, ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ క్రియేటర్స్గా మారలేరు, ఉండలేరు. ఆబ్వియస్లీ నేను చెప్తా ఉంటాను, ఇల్లీగల్గా ఫ్రాడ్లెంట్ ప్రోడక్ట్లు చేసేవాళ్ళు, లేకపోతే ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళు వేరు. నార్మల్గా ఉండే పర్సన్ గురించి చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా మీరు ఒక టీమ్ని, ఒక మెంటర్ని, ఒక అడ్వైజర్ని, లేకపోతే ఒక ఎంప్లాయీస్ అయినా అవనియండి, వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకోండి. ఈరోజు నేను, ఇంకొక రోజు ఇంకొక వ్యక్తి, ఇంకొక రోజు ఇంకొక వ్యక్తి. ఈరోజు ఒక ఎంప్లాయీని తీసుకుంటాము, వాడికి ఏదో హ్యాండ్ ఇస్తాము, తర్వాత ఇంకో ఎంప్లాయీని తీసుకుంటాము, వాళ్ళకే హ్యాండ్ ఇస్తాము. ఇలా చేసుకుంటా పోతే 5-10 years తర్వాత మీకంటూ ఒక టీం ఉండదు, మీకంటూ గ్రూప్ ఉండదు. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, ఎవరైతే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో, లేకపోతే డైరెక్ట్గా బిజినెస్ చేస్తూ ఉన్నారో, లేకపోతే ఏం చేసినా కూడా చాలా మందికి ఒక గ్రూప్ కానీ, ఒక మెంటర్ కానీ, ఒక సపోర్ట్ సిస్టమ్ కానీ ఉండదు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు, అన్నీ వాళ్ళే చేస్తారు. అన్నీ వాళ్ళే చేసుకునేటప్పటికి వాళ్ళ ఎనర్జీ మొత్తం అక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రొడక్టివిటీ ఉండదు, ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఉండదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ లేదంటే ట్రిలియనర్స్ ఒక లైఫ్ స్టైల్ లేదా వాళ్ళ యొక్క బిజినెస్ సక్సెస్ చూస్తే వాళ్ళ యొక్క పవర్ఫుల్ టీమ్ని క్రియేట్ చేస్తారు. అది ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జూకర్బర్గ్ అయినా, లేదా ప్రపంచ ప్రసిద్ధి అయిన ఎలన్ మస్క్ అయినా కూడా వాళ్ళకంటూ బలమైన టీం ఉంది. వాళ్ళు చాలా వరకు సెల్ఫిష్గా, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, కానీ వాళ్ళకంటూ ఒక బలమైన టీం ఉంది, బలమైన సపోర్ట్ టీం ఉంది. మీరు ఫేస్బుక్ ఎర్లీ స్టేజ్లో ఉన్న ఎంప్లాయీస్, లేదా ఎనీ స్టార్టప్లో ఉన్న ఎర్లీ ఎంప్లాయీస్, లేకపోతే ముఖేష్ అంబానీతో పనిచేసిన వ్యక్తులు అవనియండి, ఎవరినైనా చూడండి, ఒక టైం అయిన తర్వాత ఈ లీడర్స్, ఈ అచీవర్స్ వాళ్ళ యొక్క టీమ్మేట్స్కి, ఎంప్లాయీస్కి రివార్డ్స్ అండ్ భారీ మొత్తంలో నజరానా లేదా గిఫ్ట్స్ కూడా ఇస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుజరాత్లో లేకపోతే మార్వాడీస్, లేకపోతే నార్త్ ఇండియాలో చాలా వరకు ఉన్న కల్చర్ ఏంటంటే వాళ్ళ యొక్క టీంకి, ఆ ఎంప్లాయీస్కి రెస్పెక్ట్ ఇస్తారు, ఆ ఎంప్లాయీస్కి ప్రాఫిట్స్లో ఎక్కువ భాగాలు ఇస్తారు. కొన్ని సందర్భాలు ఉంటాయి. అంతకుముందు housing.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఆ ఫౌండర్ అయితే ఆ ఎంప్లాయీస్కి చాలా వరకు కంపెనీల నుంచి ప్రాఫిట్స్ ఇచ్చేసారు. అదేవిధంగా మీరు గుజరాత్లో చాలా మంది మార్వాడీస్ సక్సెస్ స్టోరీ మీరు చూస్తే, ఆ మార్వాడీస్ డైమండ్ బిజినెస్ చేసో ఏదో సక్సెస్ సంపాదిస్తే ఆ ఎంప్లాయీస్కి ఆ ప్రాఫిట్స్ సమానంగా ఇవ్వడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు కమ్యూనిటీలో అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఎంతవరకు వేరే వాడిని తక్కువ రేట్లో పనిచేసుకుందామా, ఎంతవరకు వేరే వాడిని వాడుకుని పక్కకు తోచేద్దామా, ఎంతవరకు లో గ్రేడెడ్లో ఆలోచన చేస్తాం. ఇక్కడ డబ్బు సంపాదించట్లేదని కాదు, కానీ 90% ఇక్కడ బిజినెస్ పీపుల్ క్రియేట్ కాకపోవడం కారణం, 98% ఇక్కడ వెల్త్ క్రియేషన్ కాకపోవడం కారణం ఈ చీప్ మెంటాలిటీ. ఎప్పుడైనా కూడా మీరు ఒక బలమైన టీంని ఏర్పాటు చేసుకోండి, ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోండి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎవరు ఓన్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఎవరు ఓన్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు తప్ప ఎక్కడ ఒక కమ్యూనిటీ లేదు, ఎక్కడ ఒక మెంటర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్కడ సపోర్టివ్ ఒక టీంతో పాటు ఎదుగుతున్న వ్యక్తులు కూడా లేరు. ఎందుకు లేరు అంటే ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. సో నేను పదే చెప్తా ఉంటాను, ఇక్కడ నమ్మే వాళ్ళు లేరు, నమ్మకాన్ని నిలబెట్టుకునే ఎంప్లాయీస్, మెంటర్స్, పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఎవడో ఒకడు ఫ్రాడ్ చేశారని చెప్పి ప్రపంచం మొత్తం కూడా ఫ్రాడ్ కాదు. అండ్ ఆ ఫ్రాడ్ జరగడానికి కారణం మీరే.
ప్రాపర్గా మనం సిస్టమ్ని అరేంజ్ చేసుకుని ప్రాపర్ సిస్టమ్ని అరేంజ్ చేసుకుంటే అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. అయితే వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే బయట ఎక్కడో ఉన్న ఫ్రాడ్లెంట్ ఫేక్ వాళ్ళని నమ్ముతారు, లేదా అసలు మేము ఎవరిని నమ్మమని ఇంకొక పాయింట్లో ఉంటారు. సో ఆ యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్ మారాలి. వెల్త్ క్రియేటర్స్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉండాలి అండ్ 10 మంది కూడా బాగుపడాలి, మనము బాగుపడాలి ఒక మైండ్ సెట్తో ఉండాలి. అది పదే నేను అందరికీ చెప్పాను. ఈవెన్ నాతో కాదు, మీరు బయట ఇంకెవరితో బిహేవ్ చేసినా, బయట ఇంకే బిజినెస్ చేసినా, ఇంకేం చేసినా కూడా మనందరం బాగుండాలి అండ్ గ్రోత్ అనేది మ్యూచువల్లీ అందరికీ ఉండాలి అని ఒక మైండ్ సెట్ మనకు ఉండాలి. అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.